హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కార్స్ అండి. ఈరోజు మీకోసమే తక్కువ బడ్జెట్లో మంచి వెహికల్ అయితే తీసుకొచ్చాం. ఆ వెహికలే మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వెహికల్. ఈ వెహికల్ అనేది క్రేజీ కార్స్ ఆఫీస్లో పార్కింగ్ సేల్ చేశారు. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ నియర్ రామర్పాడు రింగ్ ఆపోజిట్ కే హోటల్. ఈ లొకేషన్ కనుక మీకు అర్థం కాకపోతే మీరు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి క్రేజీ కార్స్ విజయవాడ అని టైప్ చేయండి. మన లొకేషన్ అనేది మీకు వెంటనే వస్తుంది. ఒకసారి ఈ వెహికల్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి డిజైర్ వెహికల్ అండి, టైప్ 2 వేరియంట్. ఈ వెహికల్ మీకు లాంగెస్ట్ డిక్కీతో వస్తుంది. అలానే మైలేజ్ కూడా మీకు 23 నుంచి 26 కిలోమీటర్ల మధ్యలో వస్తుంది. 1.3 లీటర్ డీజిల్ ఇంజన్తో వస్తుంది. ఈ వెహికల్ ఒకసారి మీకు డీటెయిల్గా చూపిస్తాము. ఈ వెహికల్ కలర్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ వెహికల్ అండి. ఫ్రంట్ పోర్షన్ మాత్రం మనకి వెహికల్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. స్క్రాచెస్ కానీ హెడ్లైట్స్ కూడా మంచి కండిషన్లో అయితే ఉన్నాయి. రైట్ సైడ్ వ్యూకి వచ్చేసరికి మీకు వెహికల్ చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ తప్ప మేజర్ డెన్స్ అయితే ఎక్కడ ఏం లేవు. టైర్స్ విషయానికి వస్తే మీకు 60%గా ఈ వెహికల్కి టైర్స్ అయితే ఉన్నాయి. అలానే ఈ వెహికల్ మీకు ఇంటీరియర్ చూసుకున్నట్టయితే సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాట్స్ కానీ మంచి కండిషన్లో ఉన్నాయి. పవర్ స్టీరింగ్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. 4 పవర్ మిర్రర్స్. అలానే ఈ వెహికల్ మీకు బ్యాక్ వ్యూ కూడా చూసుకున్నట్టయితే సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాట్స్ కానీ మంచి కండిషన్లో ఉన్నాయి. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ వెహికల్ మీకు డిక్కీ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. మీకు దాదాపు టూర్కి వచ్చేంత డిక్కీ స్పేస్ వస్తుంది. ఒక 7-8 బ్యాగ్స్ వరకు ఈజీగా పడితే మైలేజ్ కూడా మీకు 23 నుంచి 26 కిలోమీటర్ల మధ్యలో వస్తుంది. అలానే లెఫ్ట్ సైడ్ వ్యూలో కూడా చూసుకున్నట్టయితే వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు. మంచి కండిషన్లో ఉన్న వెహికల్ అండి. అలానే ఒకసారి ఈ వెహికల్ కూడా మీకు ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వెహికల్ అయితే మీకు ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తున్నాం. మీరు చూసుకోవచ్చు సుజుకి వాళ్ళకి మెయిన్గా DDIS ఇంజన్ అనేది వస్తుందండి. 1.3 లీటర్ ఇంజన్తో వస్తుంది. అలానే ట్యాంక్ కెపాసిటీ కూడా 35 లీటర్లుగా వస్తుంది. వెహికల్ లెఫ్ట్ అప్ రావడం కానీ రైట్ అప్ రావడం కానీ వెహికల్ అక్కడ డ్యామేజ్ కానీ రస్ట్ రావడం కానీ అటువంటిది ఏమీ లేదు. వెహికల్ అయితే లోకల్లోనే వాడుకున్నారు. మంచి కండిషన్లో ఉంది. అలానే మైలేజ్ కూడా మీరు చూసుకోవచ్చు. లీటర్కి 23 నుంచి 26 కిలోమీటర్లు వస్తుంది. ఈ వెహికల్ మీకు ట్యాక్సీ పరంగా వాడుకోవచ్చు, ఫ్యామిలీ పరంగా వాడుకోవచ్చు, లేదా ఏదైనా రెంటల్స్కైనా వాడుకోవచ్చు. అంత బాగుంది కార్ అయితే. మీరు చూడాలనుకుంటే మన ఆఫీస్ లొకేషన్ ఆల్రెడీ మీకు చెప్పాను. వెంటనే విజిట్ అయ్యి టెస్ట్ డ్రైవ్ ఆప్షన్ కూడా మన దగ్గర ఉందండి. టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ ప్రైస్ కూడా చెప్తాను. దాన్ని కూడా మీరు నెగోషియేట్ అయితే చేసుకోవచ్చు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వెహికల్ అండి. 2011లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 1,00,000 కిలోమీటర్లుగా అయితే ఈ వెహికల్ తిరిగింది ఇప్పటి వరకు. అలానే ఈ వెహికల్ మీకు 1.3 లీటర్ డీజిల్ ఇంజన్తో వస్తుంది. ఈ వెహికల్ అనేది మైలేజ్ కూడా మీకు చాలా బాగా వస్తుందండి. 23 నుంచి 26 కిలోమీటర్ల హైవే మీద వస్తుంది. లోకల్లో చూసినట్టయితే 20 పక్కా వస్తుంది. డిక్కీ స్పేస్ విషయానికి వస్తే మీకు 7-8 బ్యాగ్స్ వరకు ఈజీగా పడతాయి. 4 పవర్ మిర్రర్స్, పవర్ స్టీరింగ్తో ఈ వెహికల్ అనేది మీకు వస్తుంది. ఈ వెహికల్ ప్రైస్ అనేది కస్టమర్ మనకి కేవలం 2,80,000గా చెప్తున్నారు. ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదు, నెగోషియేషన్ అనేది ఉంటుంది. మీరు ఒకసారి వచ్చి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసి ప్రైస్ కూడా బార్గెనింగ్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే మనకి చూడడానికి చాలా బాగుంది. ఇంజన్ మనం కూడా టెస్ట్ డ్రైవ్ చేసి చూసాము. ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఇంజన్ కూడా మనకి. ఈ వెహికల్ మీకు RTO సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. మన ఏపీలోనే కాదు, మన తెలంగాణకు కూడా మనకి ఈ వెహికల్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. కేవలం 3,500 ఛార్జ్ అయితే అవుతుందండి మీకు అక్కడ CC తీసి ఇవ్వడానికి. అక్కడ మీకు ఎటువంటి ట్యాక్సులు కానీ అటువంటి ఏం కట్టుకోవసరం లేదు. ఈ వెహికల్ మీకు తెలంగాణలో కూడా వాడుకోవచ్చు, అలానే ఏపీలో కూడా వాడుకోవచ్చు. ఏమన్నా సెల్ఫ్ రెంటల్ ఉన్నా లేదు ట్యాక్సీ పరంగా అన్నా ఈ వెహికల్ అయితే మంచి మైలేజ్ వస్తుంది. అలానే మీకు చాలా బాగుంటుంది. తక్కువ బడ్జెట్లో వస్తుంది. మెయిన్ థింగ్ ఈ వెహికల్ మీరు చూడాలనుకుంటే వెంటనే మన క్రేజీ కార్స్ ఆఫీస్ విజిట్ అవ్వండి. అలానే ఈ వెహికల్ అనే కాదు, మన దగ్గర 1 lakh నుంచి 20 lakh బడ్జెట్ వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి కార్స్ కోసం తప్పకుండా మా క్రేజీ కార్స్ ఛానల్ అయితే చూస్తూ ఉండండి.